కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతులకి కోకో గింజలకి ఒక అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం అట్లాగే గింజలు కొనుగోలు కోసం చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఫలితంగా ఈ నెల 23వ తారీఖున మొన్న శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పోలీసు పార్సారథి గారు అలాగే ఎమ్మెల్యేలు అట్లాగే ఇతర జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున ఒకటే డిమాండ్ చేశాం. మీరు అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర ప్రకటించి ఆ ధరని ఈ మొత్తం కోకో గింజల కొనుగోలు సీజన్కి వర్తింపజేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరారు. అయితే ఆ రోజు జరిగిన సందర్భ చర్చల్లో మ్యాడలిస్ కంపెనీ ప్రధానమైన కొనుగోలుదారుగా ఉన్న ఈ కంపెనీ ఇవాళ డైరెక్ట్గా చర్చలకు రాకుండా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో చర్చలు పాల్గొన్నారు. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే కిలో కోకో గింజల్ని 450 రూపాయల నుంచి మేము కొనుగోలు చేయమని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ఇన్ని రకాలుగా మాట్లాడినా సరే ఫార్ములా చెప్పలేదు. వాళ్ళు ఏదో సప్లై డిమాండ్ అనే పద్ధతుల్లో ఒక ధర మాత్రం చెప్పి ఊరుకున్నారు. అయితే ప్రభుత్వం వారి వైపు నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా ధర పెంచడానికి అంగీకరించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము ఒక 50 రూపాయలు అదనంగా ఇస్తాం, మీరు కిలో కోకో గింజల్ని ఈరోజు సోమవారం నుండి 500కి కొనుగోలు చేయాలనే పద్ధతుల్లో వాళ్ళ మంత్రుల సమక్షంలో చర్చ నడిచింది, నిర్ణయం జరిగింది, ప్రకటించారు. కానీ ఇది ఈ రోజు నుంచి చూస్తూ ఉంటే మళ్ళీ కంపెనీలు కిలో కోకో గింజలు మేము 450 రూపాయలకి కొనుగోలు చేస్తాం, ప్రభుత్వం మాకు 50 రూపాయలు ఎట్లా ఇస్తుంది, ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు కాబట్టి 50 రూపాయలకే కొనుగోలు చేస్తానే పద్ధతులు వాళ్ళ కంపెనీలు మాట్లాడుతూ ఉన్నారు. రైతుల నుంచి సక్రమంగా గింజలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వాటిని స్పందించి ఇవాళ మీరు ఏదైతే ఒప్పించారో ధర ఆ ధర ప్రకారం కనీసం కిలో కోకో గింజల్ని 500 రూపాయలకైనా సరే వెంటనే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున మాత్రం ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధరని మేము అంగీకరించడం లేదు. కనీసం రైతులు కోరిక మేరకైనా ఆ ధరకి మీరు అన్ని కొనుగోలు చేయండి. ఇవాళ అంతేకాకుండా మేము అడుగుతుంది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ కిలో కోకో గింజలకి 950 రూపాయల పైగా ధర ఉన్నది. ఆ ధర మాత్రం రైతులకు అమలు చేయాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం, ఆందోళన చేస్తూ ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం దానికి అనుసంధానం చేస్తూ ఒక ఫార్ములా రూపొందించి ఇవాళ ధర నిర్ణయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఆ రకమైన పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అయితే ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధర కూడా అమలు కావడం లేదంటే ఇవాళ కంపెనీల యొక్క పరిస్థితి మొనోపలి ఏ పద్ధతుల్లో ఉన్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి కంపెనీల యొక్క మోసాల్ని దగాని అరికట్టే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పటిష్టమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోకో రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధర అయినా సరే అమలు చేసి ఇవాళ కోకో రైతులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.